గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. విమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లా చూడలే అంటూ మనం ఒక వార్తను ప్రధానంగా గమనించవచ్చు. కండ్ల ముందే పొలం పర్రెలు వారింది, సర్కారుకు పట్టింపే లేదు అన్న వార్త మనకు కనిపిస్తుంది. 2 ఎకరాలు ఎండింది, ఇంకో 2 పోయేటట్టుంది, అర్ధరాత్రి కరెంట్ ఇస్తామంటున్నారు, ఎట్లా చేస్తాం, మళ్ళీ బావుల కాడ పండుకునే పరిస్థితులు వచ్చినాయి, నీళ్ళు ఇవ్వకుండా చంపుతున్నారు, సావే కనబడుతుంది. కేటీఆర్ ముందు వాపోయిన రైతు ఎర్ర శ్రీనివాస్, ఇరుకుళ్ల రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాల పరిశీలన అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకి కనిపిస్తుంది. బతికుండి కొట్లాడదామంటూ కూడా ఇరుకుళ్ల రైతులతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గవర్నర్ తిరస్కరణ చెల్లదు అంటే ఇంకో వార్త చూస్తున్నాం. కేబినెట్ సిఫార్సులకు కట్టుబడి ఉండాలి, గవర్నర్ కోట ఎమ్మెల్సీ కేసులో హైకోర్టు తీర్పు. సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలే తప్ప ప్రతిపాదనలను తిరస్కరించరాదు. కోర్టులకు గవర్నర్ జవాబుదారీ కాదు, కానీ వారి నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయొచ్చు. కోదండరాం, అలీఖాన్ నామినేషన్లు చెల్లవు అంటూ సీజే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యలు. రాజ్భవన్ గెజెట్ నోటిఫికేషన్ కొట్టువేత అంటూ మనం ఇంకో వార్తను ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డిని ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ అంటూ మన వార్త గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఎలివేటెడ్ కారిడార్లో మెట్రో గల్లంతు అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం మనం. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పై స్పష్టతనివ్వని సీఎం. కేసీఆర్ సర్కార్ ప్రతిపాదనలు బుట్టదాఖలు, భవిష్యత్తులో విస్తరణకు అవకాశమే లేదు. మెట్రో సాధన సమితి సభ్యుల ఆందోళన అంటూ మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ సభలో ప్లకార్డులతో నిరసన అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఖమ్మం పార్లమెంటు గులాబీదే అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి నామా, బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట, కేసీఆర్ కు కృతజ్ఞత సభలో పువ్వాడ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే మంచిర్యాల జిల్లా నస్పూర్లోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త. బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నస్పూర్లో కార్యకర్తలతో సమావేశం. హాజరైన జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే పరేషాన్లో గురుకుల అభ్యర్థులంటూ వార్త గమనించవచ్చు. హడావిడిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, పీడీ అభ్యర్థుల జాబితాలో అనర్హులు, రిలిక్విష్మెంట్ పై స్పష్టత కరువు, ఒకరికి 2-3 ఉద్యోగాలు, వరిసి మళ్లీ తప్పని బ్యాక్లాగ్స్. ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన పీడీ అభ్యర్థులు, అయినా స్పందించని ప్రభుత్వం ట్రిప్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ రాత్రి కరెంటుకు రైతు బలి అంటూ మనం వార్తలు చూస్తున్నాం. నిజంగా ఇటువంటి వార్తలు చూడాల్సి రావడం బాధాకరం. అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళగా పాము కాటు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని కుటుంబ సభ్యుల డిమాండ్ అంటూ మనం చూస్తున్నాం. మరోవైపు విద్యుత్ షాక్తో యువ రైతు మృతి అంటూ మనం ఇంకొక వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గులాబీ శ్రేణుల్లో జోష్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ప్రచార వాహనాన్ని ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గంగుల అంటూ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. కేటీఆర్తో సెల్ఫీ తీసుకుంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటూ ఇంకో ఫోటోగ్రాఫ్తో కొన్ని వార్త గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక వినోద్ను భారీ మెజారిటీతో గెలిపిద్దామంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ వికెట్లు, రేవంత్ తిట్లు అంటే ఇంకో హెడ్లైన్ గమనించవచ్చు. సీఎం పౌరుషాన్ని పాలనలో చూపాలి, రేవంత్ రెడ్డి కుసంస్కారి, కేసీఆర్ను తిడితే సహించేది లేదు, బాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలు, పాలమూరు జిల్లాకు శాపాలు అంటూ చూస్తున్నాం. పేగులు మెడలో వేసుకునేది రాక్షసులే, జీతాలు వేశామన్నారు, రైతు బంధు ఏది, సంగారెడ్డి నారాయణ్ ఖేడ్లో సీఎంపై మాజీ మంత్రి హరీష్ నిప్పులు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఇది మహిళా వ్యతిరేక సర్కార్ అంటూ మనం హెడ్లైన్ చూస్తున్నాం. జీవో 3తో ఆడబిడ్డలకు అన్యాయం, మహిళలపై వివక్షతో ఉద్యోగాలకే గండి, జీవో రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్త ధర్నా అంటూ చూస్తున్నాం. ధైర్యం ఉంటే ధర్నాకు అనుమతించాలి, అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతాం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ లో రేవంతే ఏక్నాథ్ షిండే అంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు. మోదీని మొన్న పెద్దన్న అన్నావు, మరనాడు కేడి అంటూ సంబోధన అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును ముంచింది అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. కరెంటు, నీటి సరఫరాలో నిర్లక్ష్యం, రైతు బంధు రుణమాఫీపై స్పష్టత ఏది, సర్కారుపై పెరుగుతున్న వ్యతిరేకత. మీడియాతో స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీ కాంగ్రెస్ రహస్య ఒప్పందం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చేందుకు ఇరు పార్టీల కుట్ర, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చారిత్రాత్మక నిర్ణయం అంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఎమ్మెల్యే
కాలేజ్ కూల్చివేత అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు, అడ్డుకున్న విద్యార్థులు, స్వల్ప ఉద్రిక్తత, కదిలి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అందుబాటులోకి రాని మేడ్చల్ కలెక్టర్, జడ్జి ఆదేశాలతో కూల్చివేతలు నిలిపివేత, మేము భూములు ఆక్రమించలేదు అంటూ మర్రి రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే నీళ్లు లేక స్కూళ్లు మూత అంటూ కర్ణాటకలో నీటి కొరత మరింత తీవ్రం, ప్రైవేటు నీటి ట్యాంకర్ల రేట్లు డబుల్, కాంగ్రెస్ పాలనలో ప్రజల అష్ట కష్టాలు, వారంలో సమస్య పరిష్కరించాలి లేదంటే ఆందోళనకు దిగుతామంటూ విపక్షం హెచ్చరిక చూస్తున్నాం. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బెంగళూరులో ఒక బస్తీవాసుల ధర్నాకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ వార్తలు గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే గమనించినట్లయితే తెలంగాణ టుడే మెయిన్గా ఎమ్మెల్సీ పోస్ట్ అంటూ సెట్ బ్యాక్ ఫర్ రూలింగ్ కాంగ్రెస్ అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక ఇవి వాళ్ళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.